లో మనందరినీ కడుపు పన్నవించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ along with his team. So let's welcome them. ఎంతసేపు తరుగుడు పెడతా ఇక్కడ ఆ పక్కకి పెట్టి తడుగుడు పెట్టట్లేదు అయ్య గారు. ఏంటి మరి ఫ్లోర్ మూమెంట్ స్టెప్ చేస్తున్నా. అద్దంలో మొహం చూసుకున్నావా? అద్దానికి డాన్స్ కి సంబంధం ఏంటండి? బొట్టు పెట్టుకోలే చూసుకున్నావు అన్న అంతే. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయలో జామకాయలో. ఏది దివాకరమా, ఇల్లు ఎలా ఉంది? బానే ఉందండి. నెక్స్ట్ మంత్ నుంచి రెంట్ పెంచేస్తున్నా. దేనికి? మెట్లు వాడుతున్నావు కదా పైకి వెళ్ళడానికి. మెట్లు వాడుతాను రెంట్ పెంచుతున్నారా? మెట్లు వాడినైతే మరి వాళ్ళతో తాడేసుకెళ్తా పైకి. తాడు వెళ్ళిపోతా. తాళ్ళు వెళ్తావా? సార్ దీని తెగితే తెగి పడిపోద్ది కదా సార్. ఇంకోటి అడిగెత్తా మళ్ళీ ఇలాగైతే నేను ఖాళీ చేసేస్తాను సార్. ఖాళీ చేస్తావు నువ్వు? ఖాళీ చేస్తావు నువ్వు? సార్. నువ్వు ఖాళీ ఎలా ఖాళీ చేస్తావు నువ్వు? ఎలా ఖాళీ చేస్తావంట నువ్వు? బాగుంటుంది మనకి 10 సంవత్సరాలు ఇంట్లో ఉంటానని చెప్పి. ఏం చేసినా ఇక్కడ ఉండాలా? ఉంటాను సార్. వెళ్ళి టీ తీసుకురా. లక్ష్మి వెళ్ళి టీ పట్టరమ్మా. చెప్పింది నీకే. ఆకు నువ్వు లక్ష్మి వెళ్ళు పో, టీ తీసుకురా. ఇంకా టీ పొడి లేదు సార్. కాఫీ తీసుకురా. కాఫీ అలవాటు లేదు సార్ నాకు. పాలు తీసుకురా. పోనీ పాలు లేవు సార్. లోపలికి వెళ్ళి 5 నిమిషాలు రాకెళ్ళు. లక్ష్మి 5 నిమిషాలు చెప్పాను, ఉంటాడు వచ్చేస్తాడుగా. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీ పద్ధతి ఏం బాగాలేదు అయ్య గారు. ఏంది చేతులు కందిపోయి మా ఇంటికి పనికి రావట్లేదా? అయ్య గారు నాకు నెక్స్ట్ మంత్ పెళ్ళండి. ఇంకో మంత్ ఉందిగా, పర్లేదు. అయ్య గారు మీ వయసు ఏంటి నా వయసు ఏంటి? అయ్య గారు వయసు తేడా ఏముంది? ఒక దగ్గరుండు. కెమెరా తిప్పరా సావాలి అక్కడ. అయ్య గారు వదలండి ప్లీజ్ అండి. నువ్వు ఉండమన్నా వద్దన్నా అర్థం కావట్లా. ప్లీజ్ అండి అంటా ఉంటే దివాకర్ గారు సార్ మీకు దండం పెడతాను సార్. మీరు ఇంటికి వెళ్ళండి, రెంట్ పంపిస్తాను నేను. నువ్వు అప్పుడే ఎందుకు వచ్చావో? 10,000 ఈ 10,000 నీకు ఎంత చెప్పాను? 5 నిమిషాలు చెప్పాయే, అంత తొందర ఎందుకో? ఇస్తాను సార్, ఇస్తాను. వెళ్ళిపోండి. ఇదిగో లక్ష్మి జాగ్రత్త. మీరు వెళ్తే జాగ్రత్తగా ఉంటారు. ఫ్రెండ్స్ గిన్స్ ఎవరు రావద్దు. అయ్యారు పాలు ఈడెవడు? 10,000 నేను ఇస్తా. చెప్పకుండా ఎలా వస్తావరా నువ్వు ఇంటికి? అదేంటది? పాలోడు సార్, పాలేస్తాడు సార్. అయితే నువ్వు 3,000 ఇవ్వు. దేనికి? ఆడు వచ్చాడుగా. నేను ఇస్తాను సార్, వెళ్ళిపోండి సార్. సరే మా ఇంట్లో పోయి పాలు. సార్ డబ్బులు నువ్వు ఇస్తావుగా. ఇదిగో ఇంటికి ఫ్రెండ్స్ గిన్స్ రావద్దు, అల్లర్లు చేయొద్దు, సరేనా? అలాగే. నువ్వు పాలేసి వెళ్ళిపోరా, తర్వాత మాడతా. దివాకర్ గారు చూడండి ఎంత టార్చర్ చేస్తున్నాడు. కాదే నన్ను టార్చర్ పెడుతున్నాడు. అంటే మిమ్మల్ని కూడా? ఆ విధంగా కాదు, వేరే విధంగాలే. వీడితో చచ్చిపోతాం. ఇల్లు కలిసి చేద్దాం. 10 years బాండ్. నువ్వు లోపలికి వెళ్ళు. ఏరా దివాకర్, ఏంట్రా సంగతులు? ఏంట్రా ఇప్పుడు చెప్పడు వెళ్ళిపోతా అంటే ఏంటి? నేను ఎక్కడ వెళ్ళిపోతా? వెళ్ళిపోరా బాబు ప్లీజ్. వెళ్ళిపోండి ఏంట్రా? నీకు అర్థం అవుతుంది, వెళ్ళిపోరా. అంత హ్యాపీయేనా? అంత హ్యాపీయేనా? ఊర్లో అందరూ బాగున్నారా? అందరూ బానే ఉన్నారా? టెన్షన్ పడుతున్నాడు. ఏదో ఇంకా మారినట్టులే. ఎంత టెన్షన్ పడుతున్నాడంటే ఏదో ఫిగర్ గ్యారంటీ సెట్ చేసి ఉంటాడు. మామూలు ఉండదు. రాత్రి ఎక్కడో మర్చిపోయాను. ఫిగర్ అదిరిపోయిందిగా. మంచి ఫిగర్ సెట్ చేశారు రైడు. హౌస్ వాడు వచ్చారు. నేను దయాకర్ ఊరి నుంచి వచ్చాను. అది మా చెల్లి సార్. చెల్లేంటి? నేను సెట్ చేస్తాను. మరి ఓనర్ దొరికిపోతే ప్రాబ్లం లేదు. మా చెల్లి సార్. ఇది మా అన్నయ్య. నిజంగా హౌస్ ఓనరే? నేను పని మనిషి. ఏంటి పని మనిషి? ఆ పని అనుకో కాదు, నిజంగా ఇంట్లో పని మనిషి. ఓహో నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. 2,000 దేనికి? నేను ఇచ్చానా? చెయ్యి. నేను చెప్పాను ఫ్రెండ్స్ గిట్స్ రావద్దని. ఎందుకు వచ్చాడు? 5,000 అయితే బ్రష్ చేసి వెళ్ళిపోతా. బ్రష్ అయితే 7,000 ఇచ్చే. నేను ఇస్తాను సార్. రెంట్లో కట్ చేసుకుని మీరు వెళ్ళండి సార్. ఇదిగో మరి ఒక 5 నిమిషాలు వెళ్ళిపోవాలి. 5 నిమిషాలు పంపించారు. ఎక్కువసేపు ఉన్నా మరి మామూలుగా ఉండదు. లక్ష్మి మా ఇంటి వాంటరా టార్చర్ పెట్టి వదిలేస్తున్నాడు. బాండ్ మీద సైన్ చేశాను 10 years అని. అంతే. వీడికి భయపడి బతుకుతున్నాడు రోజు. నేను ఇక్కడ ఒక ఐడియా ఇస్తాను. మనం ఎలా పెడితే అలాగా మన మాట వినాలాడు. ఇట్రా అది. ఇప్పుడు ఈ నాటకంలో నువ్వు సైకాటిస్ట్? ఎస్, నేను సైకియాట్రిస్ట్. వర్కౌట్ అవుతుంట? మామూలు ఉండదు. ఏంది ఇక్కడ వెళ్ళలేదు నువ్వు? సార్ ఏంటి వాడే ఖాళీ ఉన్నాడు ఇంటాడు. ఫుల్ బిజీ. ఇప్పుడు అమెరికా వెళ్తాడు, రేపు రష్యా ఎల్లుండి జపాన్ తిరుగుతుంటాడు. మరి బిజీ అన్నావు.
ఆడు మంచి సైకాటిస్ట్ సార్. అంటే ఏంది? రోబో సినిమా రజనీకాంత్ చంద్రముఖిని విడిపిస్తారు కదా, రోబో సినిమా చూడలేదా? ఏంది? సైకాటిస్ట్ మనల్ని గతంలో తీసుకెళ్తుంటారు సార్. నేను నమ్మను ఇవన్నీ. నమ్మట్లేదు, టాలెంట్ చూపించరా. మీరు ఉండండి, నేను చూపిస్తా. మీరు అలా చూస్తూ ఉండి గతంలోకి వెళ్ళిపోతుంది. సరే సరే, దీన్ని ఇలా చూస్తా ఉండు, అలా చూస్తా ఉండు. చూడమన్నాడు, పడుకుంటావేంది? నువ్వు గతంలోకి వెళ్తున్నావు. గతంలోకి వెళ్ళావా? వెళ్ళిపోయావా? ఇదిగో వెళ్ళిపోయావు. ఎక్కడ ఇచ్చారండి, ఎక్కడ ఇచ్చారండి? గతంలోకి వెళ్ళిపోయావా? రెంట్ ఎప్పుడు ఇస్తావు? రెంట్ ఎప్పుడు ఇస్తావు? శ్రీకృష్ణదేవరి కాలంలో నగలు వజ్రాలు బహుమతికి ఇచ్చారు. అవి ఎక్కడ దాచావు? అవి తీసుకొని నేను ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? ఎక్కడ దాచావు? మన చార్మినార్ కదా, దాని కింద పెట్టాను నేనే. నన్ను గతంలోకి తీసుకెళ్ళవా? కూర్చో, గతంలోకి వెళ్ళిపోతావు. దీన్ని ఇలా చూస్తా ఉండు, మెల్లిగా గతంలోకి వెళ్తావు. నీకు మెల్లిగా నిద్ర వస్తుంది. ఫాస్ట్ గా వెళ్ళాలి, కొంచెం ఫాస్ట్ గా తీసుకెళ్ళు, ఫాస్ట్ గా తీసుకెళ్ళు. అలా మెల్లిగా నీ కళ్ళు మూతలు పడుతున్నాయి. ప్లాన్ ప్రకారం చేద్దాం. లైట్స్ ఆఫ్. ఏంది హెయిర్ వచ్చింది? నేను గతంలోకి వచ్చేసాను. ఏంది? ఏడున్నాను నేను? మీరు గతంలోకి వెళ్ళారా? వచ్చా వచ్చా. ఎక్కడున్నారు ఇప్పుడు? అదే తెలియట్లేదు. ఇదే సరే కనుక్కోండి, మళ్ళీ ఫోన్ చేస్తా. రాజ దర్బార్ చైర్ లాగా ఉంది. బహుశా ఈ జన్మలో నేను కింగ్ అనుకుంటా. ఈ చైర్ లో కూర్చుందాం మనం. నువ్వు మా రాజుగారి చీర కూర్చుంటున్నా? పాలేసేవాడు కదా నువ్వు? కాదు, నేను రాజుగారు గుమస్తానే. రాజుగారు గుమస్తానా? ఆ అంటే ఇక్కడ గుమస్తా, అక్కడికి వచ్చేస్తే పాలేసేవాడు అనమాట. ఇంతకీ మీ రాజుగారు ఏరే? వస్తారు వస్తారు. రెంటే దివాకరు పనుడు పనుడు రాజుగారితో పట్టుకెళ్ళరా. ఇక్కడ నేను పనోన్నా. చెల్లమ్మా, అయ్యగారు అయ్యగారు. లక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? ఆవిడ లక్ష్మి కాదు, మరే మా రాజుగారు చెల్లెలు. లక్ష్మి మాకు బాగా క్లోజ్. పనుల్లో ఉండకుంటే ఏంట్రా? రెంట్ పెంచేస్తాం మరి, మామూలుగా ఉంటుంది నీకు. లక్షలు తప్పుతున్నావేంట్రా? రాజుగారిని కొట్టేటాడు, వదలొద్దు. చేసుకుంటారా? రాజు చేస్తావు నువ్వు. పనుడు ఉండు, అర్థమైందా? అర్థమైంది. ఈ జన్మలో నేను పనోడిని కదా, మర్చిపోయాను. ఒక రాజు క్షమించాలి రాజుగారు. కాళ్ళు నొక్కు. నువ్వు ఆ జన్మ రెంట్ బాగా పెంచుతాను. నిన్ను చూసుకోవడానికి నీకు ఈరోజు పెళ్లి చూపులు. బావగారు వస్తున్నారు. బావగారు ప్రవేశపెట్టండి. ఎవరో వేరు? మా ఆస్థానంలో పనివాడు. ఏంటి నా దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు? అయ్య బాబా, సూపర్ స్టార్ కృష్ణ గారు. రే పనుడా, నువ్వు కూర్చోడు. మీకు కట్నంగా ఏం కావాలి చెప్పండి. కట్నం రెంట్ ఇవ్వగానే పెద్ద కట్నాల గురించి గుమస్తా గారు ఏమన్నాడు నేడు? అదే అండి, ప్రతిలా కడతారు కదా మీరు. కట్నంగా ఏం కావాలి చెప్పండి. దానికి ఇంకో చెల్లి ఉందా? ఓకే, వద్దు. నాకు ఇంకో కోరిక ఉంది. ఏంటి? ఈయన 2 కొట్టాలని ఉంది. 2 4 కొట్టుకోండి. ఇది గడ్డం పీకాలని ఉందండి. నాకు ఒక్కరిష్టం ఆగు. సైకాట్రిస్ట్ గారు నన్ను తీసుకెళ్ళిపోండి, అందరు దుబ్బేస్తున్నారు ఇక్కడ. మేము మాట్లాడుతుంటే అక్కడ ఏం చేస్తున్నారా? రూదర్ఫోర్డ్. అమ్మో కృష్ణ గారు. బావగారు వచ్చారు. బావగారు సరదా కొంచెం చెలికత్తెలతో నాట్యం ఏమన్నా చేయించండి. చెలికత్తెలంతా నేనే గెలుగుతున్నాడు, అందుకని తీస్తాం. ఈడే డాన్స్ చేస్తారు మీకు. ఎవరు నేనేసేదంటే చేస్తాంగా, బ్రహ్మాండం చేస్తాం. కొడతారు మందు తెచ్చి. ఈ జన్మలో కూడా 2000 నోటు ఉందా? ఏమిటి చెత్తకాయతం? పడేకండి. రాబోయే కాలంలో ఇది బాగా ఇంపార్టెంట్. ఈ కాలంలో కూడా సింగ్ ఫిషర్ ఉన్నాయా? సింగ్ ఫిషర్. మ్యూజిక్ డాన్స్. నేను మానేస్తాను పనిలో నుంచే. ఏం మాట్లాడతావురా రూదర్ఫోర్డ్ గారు? కూర్చోండి, చేస్తాను. సాంగ్ ప్లీజ్. జామ చెట్టు కాస్తాయి జామకాయలు.
ఏంటి డాన్స్ ఏం చేస్తున్నారు బాబు గారు? డాన్స్ గున్నా గున్నా అంటే ఇలా అనాలి. ఏ అలా కాదు ఇలా అనాలి. ఇలాగా గున్నా మామిడి అంటే అంతర్జాతీయ రష్మి అసోసియేషన్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నేను ఇక్కడ. అదేంటి ఈ కాలంలో కూడా రష్మి ఫ్యాన్స్ అసోసియేషన్ ఉంది ఇక్కడ? రష్మి ఎప్పటికైనా రష్మియే కదండి. నేను మానేస్తాను మీరు ఇలాగంటే. ఎందుకు మానేస్తారా? ఎందుకు మానేస్తావు? ఏంటి మానే ఎందుకు ఎందుకు మానే ఏంటి బ్రదర్ ఫైట్ ఫైట్. నువ్వారా? ఇందాక నుంచి డౌట్ వచ్చింది. రాష్ట్రం మారిన యాసాలు ఒక్కలాగే ఉన్నాయి అనుకున్నా. నాది విగ్గి కాదు ఒరిజినలే. ఆ? నేను రాజునే. రా రాజు, నువ్వు రాజు ఏంట్రా? రైజింగ్ రాజులా ఉన్నావు. ఈ ఐడియా ఇచ్చింది అవడో ఆడేనండి. ఈడేనా? నాకు తెలుసు. ఈడేనా? ఇంకోసారి నువ్వు ఇంటికి వస్తావా? ఏంటి రాను నాతో పెట్టుకుంటావా? పెట్టుకో పో ఇక్కడి నుంచి. సార్ సార్ అప్పటికి చెప్పాను సార్, ఆ. ఈ నాటకాలు వద్దండి, ఆ. రెంట్ ఇచ్చేస్తానని. అంటే అది సార్ గట్టిదవుతుంది సార్. జామ చెట్టు కాస్తాయి జామకాయలో జామకాయ సార్ నాగబాబు సార్ ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చినట్టుగా ఉన్నారు. ర్యాలీ స్టార్ట్ అయింది, బాగా చేయండి. రోజా గారు నాకు అది రావట్లేదు. బ్రిటిష్ వాళ్ళ మాట్లాడమని ఎలా మాట్లాడతాను మాట్లాడతా అది అంటున్నామాట. కృష్ణ గారు ఎందుకు వచ్చారు సార్? అదే మాట్లాడతాను నేను చెప్పానని. ఇంకా బాగుంది, థ్యాంక్స్ మ్యామ్, ఎంటర్టైనింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రోజా గారు, థ్యాంక్ యూ సో మచ్ సుడిగాలి సుధీర్ అంటే